నమస్కారం, నా పేరు డాక్టర్ పురు ధవన్ మరియు ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు మన శరీరం ఎలా పనిచేస్తుంది, మలినాలను ఎలా బయటకు పంపిస్తుంది, మన కిడ్నీ చెడిపోవడం ప్రారంభమైనప్పుడు ఎంత యూరియా శరీరంలో చేరుతుంది మరియు కిడ్నీ ఎంత శాతం చెడిపోయిందో కేవలం క్రియాటినిన్ విలువ ద్వారా ఎలా తెలుసుకోవాలో ఇందులో నేను సహాయం తీసుకోబోతున్నాను. ఈ చిన్న బాటిల్ ద్వారా. ఈ బాటిల్ అనేది ఖాళీ బాటిల్. దీన్ని మీ శరీరంగా భావించండి. ఇది మీ బాడీ. దీని కింద నేను ఒక రంధ్రం పెట్టాను. ఈ రంధ్రం అర్థం ఏమిటంటే మీరు పైనుండి తాగిన నీరు కింద యూరిన్ మార్గం ద్వారా బయటకు వెడుతుంది. దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. తదుపరిసారి దీన్ని కవర్ చేస్తూ ముందుకు వెళ్తాము. మన శరీరంలో ఏమి జరుగుతుందంటే ఒక ఓపెన్ ట్యూబ్ ఉంటుంది. మౌత్ ద్వారా మనం నీటిని తీసుకుంటాము మరియు యూరిన్ మార్గం ద్వారా దాన్ని బయటకు పంపిస్తాము. మనం నీరు తాగినప్పుడు అది పూర్తిగా సాధారణంగా ఉంటుంది, కానీ మనం దాన్ని యూరిన్ రూపంలో బయటకు పంపినప్పుడు శరీరంలో ఉన్న అన్ని మలినాలు యూరియా అందులో కరిగి బయటకు వెళ్తాయి. కాబట్టి మీకు ప్రెజెంటేషన్ చేయడానికి ఈ బాడీని మీరు అర్థం చేసుకుని ఇప్పుడు మనం తీసుకురావడం జరుగుతుంది. క్రియాటినిన్ కోసం నేను ఉపయోగిస్తున్నాను నల్ల ఉప్పు. అందువల్ల మనం ఏమి చేస్తామంటే కొంచెం నల్ల ఉప్పును ఇందులో మంచి పరిమాణంలో వేస్తాము. సరే, అందరికీ కనిపిస్తుందనుకుంటున్నాను. నల్ల ఉప్పు వచ్చేసింది, ఎందుకంటే నల్ల ఉప్పు నీటిలో కరిగిపోతుంది. అందుకే మనం నల్ల ఉప్పును తీసుకున్నాం. రంగు కొంచెం నల్లగా ఉంటుంది కాబట్టి మీ అందరికీ కెమెరాలో కనిపించవచ్చు. ఇప్పుడు ఈ క్రియాటినిన్ మన శరీరంలో ప్రతిసారి తయారవుతూనే ఉంటుంది. యూరియా కూడా ప్రతిసారి తయారవుతూనే ఉంటుంది. ఇక్కడ మనం వేరుగా వేస్తున్నాం, కానీ అది శరీరంలో ఆటోమేటిక్గా తయారవుతుంది. ఇప్పుడు ఇది మీ శరీరంలో తయారవుతోంది. ఇప్పుడు ఎవరైనా నీరు తాగినప్పుడు ఏమవుతుంది అంటే నీరు తాగడం వల్ల అది నీటిలో కరిగిపోతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారుగా, పైనుండి నీరు కిందకు వెళ్తోంది కదా. ఈ నీటిలో ఇప్పుడు ఈ ఉప్పు కరిగిపోతుంది మరియు అది నీటితో కలిసి బయటకు వస్తూనే ఉంటుంది. మరియు ఈ విధంగా మన శరీరం శుభ్రంగా ఉంటుంది. ఈ ప్రక్రియ మన శరీరంలో నిరంతరం 24 గంటలు 365 రోజులు జరుగుతూనే ఉంటుంది. ఇది కొంచెం కొంచెం గరగరగా జరుగుతుంది, ఎందుకంటే సమయ వ్యవధి నిరంతరం ఉంటుంది. ఈ కారణంగా మన శరీరంలో లెవెల్స్ ఎప్పుడూ పెరగవు. చూడండి, మొత్తం పూర్తిగా కరిగిపోయింది మరియు అది వెళ్తోంది. కాబట్టి కొంచెం వేచి చూద్దాం. మీరు చూస్తున్నారుగా, నీరు దాదాపుగా బయటకు వచ్చేసింది. మనం బాటిల్లో వేసిన నల్ల ఉప్పు పూర్తిగా అయిపోయింది, ఎందుకంటే అది కరిగి నీటితో కలిసి బయటకు వెళ్ళిపోయింది. ఈ సాధారణ ప్రక్రియ ప్రతి ఒక్కరి శరీరంలో జరుగుతోంది. కానీ అదే ప్రక్రియ చెడిపోతే, ఎంత చెడిపోతే శరీరంలో ఉండే వ్యర్థాలు యూరియా సేకరించబడటం ప్రారంభమవుతుంది. దానిని మళ్ళీ ఒక పరీక్ష ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము. అదే బాటిల్లో మళ్ళీ నల్ల ఉప్పు వేస్తాము. దీనిని మీరు క్రియాటినిన్ అని పిలవవచ్చు, యూరియా అని పిలవవచ్చు, మరియు మన శరీరంలో ఏర్పడే వ్యర్థ పదార్థం మొత్తం ఇదే. దీన్ని మేము బయటకు పంపించాలి ఉంది. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి కొంచెం మారుతోంది. మన కిడ్నీ చెడిపోతే ఏమవుతుంది? మీకు గుర్తుందా, నేను మీకు చూపించాను. పంతిలో చిన్న రంధ్రం చేశాము కదా. ఇప్పుడు ఆ చిన్న రంధ్రం కోసం కొంచెం సమస్యను సృష్టిస్తాము. సమస్య ఎలా అంటే బీపీ పెరుగుతుంది, షుగర్ పెరుగుతుంది. బీపీ షుగర్ పెరిగినప్పుడు ఏమవుతుంది అంటే మన కిడ్నీ లోపల ఉన్న చిన్న చిన్న నెఫ్రాన్లు నాశనం అవుతాయి. అయితే ఈ నాశనాన్ని చూపించడానికి ఇందులో కొంచెం మట్టిని వేస్తాము. కొంచెం మట్టిని తీసుకుని ఇందులో కొంచెం వేస్తాము. ఇప్పుడు ఈ సీసాలోని రంధ్రంలో ఎంత శాతం బ్లాకేజ్ ఉందో దానిపై ఆధారపడి మన శరీరంలో ఎంతవరకు చేరుతుంది అనేది నిర్ణయించబడుతుంది. అయితే మీ శరీరంలో ఎంత క్రియాటినిన్ చేరిందో దానితో మనకు ఎలా తెలుస్తుంది అంటే ఎంత శాతం నష్టం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము. ఎందుకంటే మన శరీరంలో క్రియాటినిన్ ఎప్పుడూ ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. అయితే దాని స్థాయి పెరుగుతూనే ఉంటే, అయితే ఇది చెబుతోంది ఇక్కడ ఏదో తప్పు జరుగుతోంది కదా. అయితే మనం ఏమి చేస్తున్నామంటే క్రియాటినిన్ పెరుగుతున్న స్థాయిని చూసి మన రంధ్రం ఎంత మూసుకుపోయిందో అంచనా వేస్తున్నాము. ఇది మన కిడ్నీ ఎంత నాశనం అయిందో, ఎంత శాతం నాశనం అయిందో. మీరు ఇంట్లో చూసుంటే మీ ఇంట్లో ఉన్న వాష్ బేసిన్ లేదా సింక్లో కూడా నీరు ఇలాగే నెమ్మదిగా ప్రవహించడం ప్రారంభమవుతుంది. ఇది మీ సింక్ లేదా వాష్లో ఏదైనా రకం చెత్త ఇరుక్కుపోయిందని చెబుతుంది. అదే మన శరీరంలో కూడా జరుగుతోంది. మనం శరీరంలో ఎలా చూస్తామంటే మెడికల్ టెస్టుల సహాయంతో మరియు కిడ్నీ యూరియా సహాయంతో. దీనిని KFT అని కూడా అంటారు. అయితే కిడ్నీ లెవెల్ ఎంత పెరిగిందో దాని ద్వారా మీ కిడ్నీ
ఎంత శాతం నాశనం అయిందో మనకు తెలుస్తుంది. కాబట్టి ఎవరికైనా మొదటి స్థాయిలో మూత్రపిండ వైఫల్యం ఉంటే అప్పుడు మూత్ర ప్రవాహంలో ఎటువంటి సమస్య ఉండదు. క్రియాటినిన్ స్థాయి సాధారణంగా ఉంటుంది. మూత్రంలో ప్రోటీన్ లీక్ అవుతోంది కాబట్టి మీ శరీరంలో సేకరించబడిన మూత్రపిండాలు మరియు మొత్తం మూత్రపిండాలు ఎంత శాతం పనిచేస్తుందో మనకు ఒక ఆలోచన ఇస్తుంది. క్రియాటినిన్ లెవెల్ సాధారణంగా ఉంటే ఎలాంటి లక్షణాలు ఉండవు. కేవలం మూత్రంలో ప్రోటీన్ వస్తే దాన్ని కిడ్నీ ఫెయిల్యూర్ స్టేజ్ 1 అని అంటారు. ఇక్కడ జేఫార్ విలువ 90+ ఉంటుంది. సరే 90+ కూడా 100 అని అనుకుంటే జేఫార్ సాధారణంగా ఉంటుంది. కానీ మీ ప్రోటీన్ లీక్ అవుతుంది. ఆ తర్వాత స్టేజ్ 2కి వెళ్తాం. రెండవ దశలో ఏమి జరుగుతుందంటే కేటామైన్ వినియోగించబడినప్పుడు విలువ 1 అవుతుంది. జేఫార్ అనేది మన ఎఫ్డి రిపోర్ట్లో కూడా తరచుగా పేర్కొనబడుతుంది. దానిపై ఆధారపడి ఈ స్టేజ్ యొక్క కిడ్నీ ఫిల్టర్ యొక్క రోగి అని నిర్ణయించబడుతుంది. కాబట్టి మనం స్టేజ్ 2కి వెళ్తే మన జేఫార్ తగ్గిపోతుంది. అది ఎంత తగ్గుతుందంటే అది 90 మరియు 60 మధ్యలోకి వస్తుంది. ఇప్పుడు 90-60ని చూసి అవును కిడ్నీతో ఏదో తప్పు జరుగుతోంది అని చెప్పవచ్చు. ఇప్పుడు ఇదే విధంగా మన కిడ్నీ స్టేజ్ మరింత చెడిపోతే మనం స్టేజ్ 3కి వెళ్తే మన జేఫార్ 30 నుండి 60 మధ్యలోకి వెళ్తుంది. దాంతో మనకు కిడ్నీతో ఏదో తప్పు జరుగుతోందని తెలుస్తుంది. ఇదే విధంగా స్టేజ్ 4లో అది 30 నుండి 15 మధ్యలోకి వస్తుంది మరియు అది 15కు దిగువకు వెళ్తే ఆ పరిస్థితిని స్టేజ్ 5 లేదా ESRD అండ్ స్టేజ్ 3 డిసీజ్ అని అంటారు. అక్కడ ఏదైనా రోగికి డయాలిసిస్ సిఫార్సు చేయబడుతుంది. మీ కిడ్నీ అంతగా దెబ్బతిన్నది. మీ శరీరం నిలబడలేకపోతుంది, బతకలేకపోతుంది. అందుకే ఇప్పుడు మీకు చికిత్స చేయించుకోవాల్సిన అవసరం ఉంది. అది డయాలిసిస్. ఇప్పుడు డయాలిసిస్ ఏమి చేస్తుంది అంటే డయాలిసిస్ శరీరం నుండి బయటకు ఫిల్టరేషన్ చేస్తుంది. అయితే కొంతమంది రోగులకు డయాలిసిస్ చేయించుకుంటే మన కిడ్నీ బాగుపడుతుంది, మన క్రియాటినిన్ మళ్ళీ పెరగదు అని అనిపిస్తుంది. కానీ అలా కాదు. మీరు డయాలిసిస్ చేయించుకుంటూనే ఉండాలి. దీనికి కారణం ఏమిటంటే మీ శరీరంలో ఉన్న మలినాలు యూరియా అవి తయారవుతూనే ఉంటాయి మరియు వాటిని నిరంతరం శరీరం నుండి బయటకు తీసివేయడానికి మనకు ఉన్న ఒకే ఒక మార్గం కిడ్నీ. మన కిడ్నీ పూర్తిగా చెడిపోతే మనం డయాలిసిస్ మీద ఆధారపడాల్సి వస్తుంది. మీరు మీ కిడ్నీపై పని చేస్తూ ఉంటే, కిడ్నీని బాగుగా ఉంచుకుంటే, కిడ్నీ చెడిపోకుండా చూస్తే ఈ సమస్య ఉండదు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే కిడ్నీ ఎందుకు చెడిపోతోంది? కిడ్నీ తనంతట తాను ఎప్పుడూ చెడిపోదు. ఏదో ఒక కారణం తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు ఆ కారణం మీకు ఉన్న హై బ్లడ్ ప్రెషర్ కావచ్చు, మీకు ఉన్న అధిక షుగర్ లెవెల్ కావచ్చు, లేదా మీ కుటుంబంలో ఉన్న అనారోగ్య కారణం కావచ్చు. ఏదో ఒక కారణం తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు రోగులు చేసే పెద్ద తప్పు ఏమిటంటే వారు కిడ్నీపై శ్రద్ధ పెట్టరు. వారు క్రియాటినిన్పై శ్రద్ధ పెడతారు. కానీ క్రియాటినిన్ స్వయంగా ఏమీ కాదు. అది తయారయ్యే వ్యర్థ పదార్థం మాత్రమే. మీరు దాన్ని తగ్గించాలనుకుంటే మీ ఫిల్టరేషన్ ప్రక్రియపై పని చేయాలి. ఆ ఫిల్టరేషన్ ప్రక్రియను ఎవరు చేస్తారు అంటే కిడ్నీ. కాబట్టి మనం కిడ్నీపై శ్రద్ధ పెట్టాలి. మనం అర్థం చేసుకోవాలి. నా కిడ్నీ ఎంత పని చేస్తుందో దాన్ని ముందుగా నిలబెట్టుకోవాలి, నిర్వహించాలి. ఊహించుకోండి, ఎవరికైనా క్రియాటినిన్ లెవెల్ 4 ఉంటే 4 వద్ద మనం అంగీకరించాలి. కిడ్నీ సుమారు 40% పని చేయడం లేదు. ఇప్పుడు రోగి డాక్టర్ వద్దకు వస్తే అతని మొదటి ప్రాధాన్యత ఏమిటంటే లెవెల్ 4 వద్ద నిలబెట్టుకోవాలి. 4 కంటే పైకి వెళ్ళకూడదు. కాబట్టి కిడ్నీకి నష్టం కలిగిస్తున్న దానిని మీరు ముందుగా ఆపాలి. ఒకసారి అది ఆగిపోయిన తర్వాత మీ కిట్ లెవెల్ స్థిరంగా ఉంటుంది. అప్పుడు అది కిందకు రావడం ప్రారంభమవుతుంది. ఎందుకంటే మనం కిడ్నీకి నష్టం కలిగించే అంశాలపై పని చేయకపోతే కటింగ్ పెరుగుతూనే ఉంటుంది మరియు రోగి డయాలిసిస్ లేదా ట్రాన్స్ప్లాంట్ వైపు వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి మీ ఫిల్టరేషన్ ప్రాసెస్ పై పని చేయడం, మీ కిడ్నీపై పని చేయడం చాలా అవసరం. మీరు దానిపై పని చేస్తే, బీపీని నియంత్రణలో ఉంచితే మీకు కావలసిన ఫలితాలు మీకు లభిస్తాయి. నేను కోరుకుంటున్నాను కొన్ని రోగుల రిపోర్టులు మరియు వారి టెస్ట్ బోనస్లు ఇవి మన దగ్గర వస్తాయి. మీరు చూడండి మరియు అర్థం చేసుకోండి. ఈ ఛానెల్లో చాలా ఉన్నాయి. కొన్ని రిపోర్టులు ఇక్కడ వదిలి వెళ్తున్నాను. అర్థం చేసుకుంటే నేను మీకు చెప్పే విషయం ఎంత ప్రాక్టికల్గా ఉందో మీకు అర్థం కావడం ప్రారంభమవుతుంది. ఇది తోడుగా మీ అందరితో సాగడానికి అనుమతి కోరుకుంటున్నాను. తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.